క్రేజీగా ఉంది, ఎంటర్టైన్మెంట్ ఫుల్ అయితే ఉంది. ఓకే, ఇప్పుడు నాగార్జున గారు ఓన్లీ స్పా బ్యాచ్కి ఓన్లీ సపోర్ట్ చేస్తున్నారు, స్పై బ్యాచ్కి సపోర్ట్ చేస్తలేదని బయట టాక్ నడుస్తుంది. దీని మీద మీరు ఏమనుకుంటున్నారు? స్పై బ్యాచ్ అయితే ఆల్మోస్ట్ ముగ్గురు ఉన్నారు కదా, స్పా బ్యాచ్లో సపోర్ట్ ఇస్తే ఇప్పటిదాకా ముగ్గురు ఉండాలి, కానీ ముగ్గురులోంచి ఒకరు వెళ్ళిపోయారు కాబట్టి స్పా బ్యాచ్కి అయితే సపోర్ట్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఫైనల్గా కప్ ఎవరు గెలుచుకోవాలనుకుంటున్నారు? కప్ పల్లవి ప్రశాంతే బ్రో. రన్నర్ వచ్చి శివాజీ ఉంటారు, ఎందుకంటే ఆయన అంత మంచిగా అందరికీ గైడ్ చేసుకుంటే ముందుకు తీసుకొని వచ్చింది కాబట్టి ఆయన ఉండాలి కంపల్సరీ రన్నర్. అంత పెద్ద మనిషి అక్కడ ఉండి ఆయన గేమ్ కాకుండా వేరే వేరే గేమ్ గురించి కూడా ఆలోచించారు, ఆయన ఉండాలి. ఓకే, ఇప్పుడు అర్జున్ గారు ఎలిమినేషన్ అయ్యారంటున్నారు, దీని మీద మీ స్పందన ఏంటి? అర్జున్ ఎలిమినేషన్ అంటే అది కాదు బ్రో, ఎందుకంటే ఆయన కూడా స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఆయన 5th వీక్ నుంచి వచ్చాడు కాబట్టి బయట ఆల్రెడీ గేమ్ చూసి వచ్చాడు, కానీ ఆయన గేమ్ అయితే 100% ఇస్తున్నారు కాబట్టి ఆయన స్ట్రాంగ్ కన్స్ట్రక్షన్ కాబట్టి ఆయన వెళ్ళాడు బయట. ఓకే, ఇప్పుడు శ్రీముఖి గారు 20 lakhs బ్రీడ్ కేసు ఇచ్చుకొని లోపలికి వెళ్తున్నారు, ఆ లోపల సింగింగ్ ప్రోగ్రామ్ కూడా పెడుతున్నారు, అంటే ప్రోమోలో చూస్తున్నాం మనం. దీని మీద మీ స్పందన, సూట్ కేసు ఇచ్చుకొని ఎవరు బయటకు వెళ్ళిపోతారు? ఎవరు వెళ్ళిపోవచ్చు బ్రో, ఎందుకంటే 50-50 ఛాన్సెస్ ఎవరికే ఉంది, ఎందుకంటే అక్కడ ఉన్న టాప్ 6లో వచ్చేసి ఎవరే తీసుకుంటారు. ఎందుకంటే పల్లవి ప్రశాంత్ అయితే కప్ కోసం ఉన్నాడు, ఆయన ఆల్రెడీ టాప్ 3లో ఉన్నాడు. శివాజీ అన్న కూడా కప్ గురించి ఆలోచిస్తే, ఆయన అమర్దీప్ అయితే కసిలో ఉంటాడు కాబట్టి ఆయన మనీ జోలికి ఓడు. సో ప్రియాంక వచ్చేసి, ప్రియాంక కూడా ఒక గర్ల్ అయ్యి అక్కడ ఉంది కాబట్టి తను తీసుకోదు. ఎవరైతే మనకు 50-50 ఛాన్స్ ఉంది. అర్జున్ వచ్చేసి ఎమోషన్ ఉంది కదా, తన వైఫ్ గురించి ఆలోచించి అనేది. మీకు దీంట్లో బాగా గేమ్ ఎవరు ఆడారు? ఫాల్స్ గేమ్స్ ఎవరు ఎక్కువ ఆడారు? గేమ్స్ వచ్చేసి పల్లవి ప్రశాంత్ మంచిగా ఆడారు, ఒక్క ఫాల్ గేమ్ లేకుండా. ఫాల్ గేమ్ ఉండొచ్చు, ఒక 1 or 2 times ఉంది, ఆయనకు కూడా ఫాల్ గేమ్ లేదని కాదు. మనకి అమర్దీప్లో వచ్చేసి టోటల్గా ఫాల్ గేమ్స్ ఉన్నాయి కాబట్టి అమర్దీప్. అర్జున్ గారు మేము స్పందన ఇప్పుడు దాకా ఫైనల్ అస్త్ర అతని దగ్గర ఉంది, దాని మీద మీ స్పందన? ఆయన యూటిలైజ్ చేయొచ్చు, లేకపోతే అమర్దీప్ కైనా ఇవ్వచ్చు, ఎందుకంటే బయట నుంచి వాళ్ళు ఆల్రెడీ ఫ్రెండ్స్ కాబట్టి అమర్దీప్ కూడా ఇవ్వచ్చు ఆయన. సరే, ఫైనల్గా 50 lakhs వస్తాయి. పల్లవి ప్రశాంత్ ప్రతి రైతుకి పంచుతాను, నష్టం వచ్చిన ప్రతి రైతుకి పంచుతానన్నారు, ఇది నిజంగా పంచుతారంటారా పంచరంటారా? పంచుతారు బ్రో, పంచడానికి కాదు, పంచితేనే అంత పెద్ద మాట లైవ్ ప్లాట్ఫామ్లో చెప్పాడు కాబట్టి ఆయన ఇస్తాడు. థ్యాంక్ యూ. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.